నేను కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్. జనరల్గా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత డిమాండ్లు పుట్టుకొస్తాయి, కానీ మేనిఫెస్టోలోని అంశాలే డిమాండ్లుగా మారిన పరిస్థితి దాపురించింది తెలంగాణ ప్రభుత్వంలో. కాబట్టి అందులో భాగంగానే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అంటే ఉద్యోగ భద్రత అంటే రెగ్యులరైజేషన్ ఉంది కాబట్టి, ఉద్యోగ ఆరోగ్య కుటుంబ భద్రత కాబట్టి. సో ఈ ఉద్యమాన్ని వెనకడికి లేకుండా 5 లక్షల మంది కాదు, సోదరు చెప్పినట్టు కుటుంబాలతో సహా 20 లక్షల మందికి పైచిలుకుంది. పాలకులు ఒకటే ఇడిన ఎజెండాతో వస్తున్నారు. మేనిఫెస్టోలో అంశాలు పెట్టి మన వీక్నెస్లు వాళ్ళ అంశాల కింద పెట్టి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడైతే లూజ్ మనీ కరప్షన్కి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు టేకప్ చేసి అవే ప్రజల అవసరాలుగా హైలైట్ చేసి వాళ్ళు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన కడుపుకోత సమస్య మీద మాట్లాడుకున్నాం. తక్షణమే మిలియన్ మార్చ్ కావచ్చు, రాహుల్ గాంధీ దగ్గర ముట్టడి కావచ్చు, కానీ ఒకరోజు కార్యక్రమం చేసి మనం వెనుకడికి వేయకుండా ఇందాక సోదరులు చెప్పినట్టు పోరాడుకుంటే ప్రయోజనం లేదు, బానిస సంఖ్యలో తప్ప అని చెప్పి తాడే పేరు వేసుకున్నంత వరకు ముందుకెళ్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న.